హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. నాగర్హోల్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్, భారతదేశంలో సీసము దొరికే ప్రాంతము. ఆన్సర్ రాజస్థాన్. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే రాజస్థాన్ ప్రాంతంలో సీసము లభ్యం కావడము జరుగుతుంది. హిరాకుడ్ జల విద్యుత్ కేంద్రము హిరాకుడ్ జల విద్యుత్ పథకము ఏ నదిపై ఉంది? ఆన్సర్ మహానది. నెక్స్ట్, మొదటి కాగిత పరిశ్రమ మన దేశంలో ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, మెట్రో ఛానల్ ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్ తపాలా రంగం. నెక్స్ట్, రాజభరణాల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ కలకత్తా. నెక్స్ట్, విపత్తు నిర్వహణలో అంతర్భాగము. ఆన్సర్ పునరావాసము మరియు పునర్నిర్మాణము. అంటే విపత్తు నిర్వహణలో అంతర్భాగమైనటువంటివి రెండండి. అయితే ఒకటవది పునరావాసము, రెండవది పునర్నిర్మాణము. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ నది వల్ల వరదలు ఎక్కువగా వస్తాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన భారతదేశంలో వరదలు వస్తాయి కదండి. అయితే ఈ వరదలు అనేవి ఎక్కువగా ఏ నది వల్ల రావడం జరుగుతుంది అని అంటే గోదావరి నది వల్ల మన దేశంలో ఎక్కువగా వరదలు రావడము జరుగుతుంది. జెట్ విమానాలు ఏ ఆవరణంలో ఎగురుతాయి? ఆన్సర్ స్ట్రాటో ఆవరణము. అంటే జెట్ విమానాలు కనుక చూసినట్లయితే స్ట్రాటో ఆవరణంలో ఎగరడము జరుగుతుంది. నెక్స్ట్, భూమిని చేరుతున్న సూర్యపుటము ఏ కారణంపై ఆధారపడదు? అంటే భూమిని చేరుతున్నటువంటి సూర్యపుటం ఉంటుంది కదండి. అయితే అది రేఖాంశాలు అనే కారణంపై ఆధారపడి ఉండడము జరగదు. నెక్స్ట్, మానేసూన్ అంటే దీనిని ఋతుపవనం అని అంటాము. అయితే మానేసూన్ అనేది ఆంగ్ల పదం అండి. అయితే ఏ పదం నుండి ఆవిర్భవించింది అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే ఋతుపవనం అనేది ఏ పదం నుండి ఆవిర్భవించింది అంటే ఋతుపవనాన్ని ఇంగ్లీష్లో మానేసూన్ అని అంటారు. అయితే ఇది ఏ పదం నుండి ఆవిర్భవించింది అని అంటే అరబిక్ పదం నుండి ఆవిర్భవించడము జరిగింది. నెక్స్ట్, సిరాకో అనగా? ఆన్సర్ సహారా ఎడారి నుంచి వీచు వేడి పవనము. అంటే సిరాకో అనగా ఇది సహారా ఎడారి అండి. అయితే సహారా ఎడారి నుంచి వీచు వేడి పవనాన్ని సిరాకో అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆస్ట్రేలియా. అంటే ఆస్ట్రేలియాలో కనుక చూసినట్లయితే గ్రేట్ బ్యారియర్ రీఫ్ కలదు. పొగ మంచు ఎప్పుడు ఏర్పడుతుంది? ఆన్సర్ తేమతో కూడిన గాలి చల్లని అంటే పచ్చని గాలితో కలిసినప్పుడు. అయితే తేమతో కూడినటువంటి గాలి ఉంటుంది కదండి. అయితే అది పచ్చని గాలితో కలిసినప్పుడు పొగ మంచు అనేది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్, అడ్మినిస్ట్రేషన్ కాలేజ్ ఆఫ్ ఇండియా అంటే దీన్ని ఆస్కి అని కూడా అంటారండి. అయితే నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కె పద్మనాభయ్య. అంటే కె పద్మనాభయ్య గారు అడ్మినిస్ట్రేషన్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్గా నియమితులు కావడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.